రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్కి ఊరట లభించింది. హైకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరైంది. హీరో అల్లు అర్జున్కి అయితే కాసేపటి కిందే నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. హీరో అల్లు అర్జున్కి చెంచల్గూడ జైలుకు ఆల్రెడీ తరలించారు. సో హైకోర్టు నుంచి వస్తున్నటువంటి డెవలప్మెంట్ మనం చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ భాస్కర్, హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ మంజూరైంది అల్లు అర్జున్కి. సో ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటి, వాట్ నెక్స్ట్ కనిపిస్తోంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వ్యవస్థలు విఫలమైన న్యాయస్థానాలు ముందుండి న్యాయాన్ని అందిస్తాయనేటువంటిది మరోసారి హైకోర్టు రుజువు చేసింది. దీంట్లో భాగంగా అల్లు అర్జున్ కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి చేసినటువంటి వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కరీంనగర్ ఎంపీ అయినటువంటి బండి సంజయ్, రిపబ్లిక్ టీవీ ఛానల్ న్యూస్ ప్రెజెంటర్ కరుణాక్ గోస్వామి ఈ 4 ఎగ్జాంపుల్స్ తో పాటు సెక్షన్ అన్ని కూడా చెబుతూ చనిపోయినటువంటి కుటుంబం పట్ల మేము తీవ్రమైనటువంటి బాధతో ఉన్నాం, వారి కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం. ఈ సందర్భంగా ముందస్తుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్లకు సమాచారం ఇచ్చింది. పోలీసులకు ఖచ్చితంగా ఇట్లా అల్లు అర్జున్ వస్తున్నాడు, సినిమా యూనిట్ వస్తుంది, మీరు ప్రొటెక్షన్, కానీ వాళ్ళు తూతూ మంత్రంగా వివరించారు. ఈ ఇన్సిడెంట్ లో ఎందుకు వారిపైన యాక్షన్ తీసుకోరు, కేవలం యూనిట్ సభ్యులపైన యాక్షన్ తీసుకుంటారనేటువంటిది కూడా గట్టిగా వాదించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకైతే హైకోర్టు మరోసారి న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుందని నిరూపిస్తూ 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆయనకు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ లోపే చింతలు కూడా జైలుకి తరలించారు కొద్దిసేపు క్రితమే. దాని తర్వాత ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయి కాబట్టి వెంటనే అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశం. సో ఇమీడియట్ గా ఇప్పుడు రిలీజ్ చేస్తారా? 6 గంటల లోపు లోపలికి వెళ్ళడానికి 6 గంటల లోపు, బయటికి రావాలంటే కూడా అరగంట ఎగ్జామ్షన్ ఉంటుంది. అయితే ఇంతలోపు ఆర్డర్ కాపీ రావాలి. ఆర్డర్ కాపీ వస్తే వాళ్ళు అంటే ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్స్ ని జైలు తీసుకోదు కాబట్టి ఇమీడియట్ గా ఒకవేళ హైకోర్టు రిలీజ్ చేయాలని చెప్తే ఆ ఆదేశాలను పోలీసుల ద్వారా హైకోర్టు ఇచ్చేటువంటి మౌఖిక ఆదేశాలను పోలీసుల ద్వారా గంజల్గూడ జైలు అధికారులకు చెప్పి రాత్రి 9 అయినా కూడా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి ఇప్పుడు కోర్టు ఎట్లా ఆర్డర్స్ లో ఏం మెన్షన్ చేస్తున్న ఆర్డర్ కాపీలో చూడాలి. మౌఖిక ఆదేశాలు ఎంతవరకు పోలీసులు ఇంప్లిమెంట్ చేస్తారో చూడాల్సినంత అవసరం కనిపిస్తోంది. పూర్తిగా కక్ష సాధింపు ధోరణిలో ఇవాళ అల్లు అర్జున్ హైడ్రామా ఉదయం నుంచి కొనసాగినట్టుగా కనిపిస్తోంది. సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు అక్కడే డ్యూటీలో ఉన్నారని, అన్ని చోట్ల వాళ్ళు ఉన్నారని కూడా ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పోలీసులు అక్కడే ఉన్న ఘటన జరిగింది కాబట్టి పోలీసులను ఎందుకు నిందితులుగా చేర్చలేదనేటువంటి సందర్భాన్ని కూడా నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరఫున వాదన నుంచి చెప్పించారు. విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తున్నా ఆయన ఎక్కడికి పారిపోరు, కానీ ఆయనను తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం సరైనది కాదు అని చెప్పారు. ఈ సందర్భంగా హైకోర్టు కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వాళ్ళు జడ్జిమెంట్ల కాపీలను చదివి వినిపించినటువంటి సందర్భంలో అల్లు అర్జున్ రిలీజ్ చేస్తే మీకున్న అభ్యంతరం ఏంటి అంటూ కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాదిని క్వశ్చన్ చేసింది. విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తారు, ఆయన ఎక్కడికి పారిపోరని చెప్తున్నప్పటికీ మీరు ఎందుకంతా మొండిగా వివరిస్తున్నారని కూడా హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఆల్రెడీ రిమాండ్ అయ్యాక ముందస్తు బెయిల్ క్యాష్ వర్తించదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కొంత తెలివిగా సమాధానం చెప్పే
ప్రక్రియ భాస్కర్ ఇందాక కొనసాగించాలి. న్యాయవాదులు కూడా మాట్లాడారు, రిమాండ్ కంటే ఎక్కువగా మన బెయిల్ కంటే ఎక్కువగా రిమాండ్ ఎందుకు చేయకూడదు అనే దానిపైన ఎక్కువగా వాదనలు జరిగాయి. ఖచ్చితంగా రిమాండ్ చేయాల్సిందనే దూరంలోనే వాదనలు జరిగాయని చెప్తున్నారు. రిమాండ్ కు సంబంధించి హైకోర్టు కూడా ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డిని క్వశ్చన్ చేసింది. కానీ అక్కడ జరిగినటువంటి ఫెయిల్యూర్ లో పోలీసుల ఫెయిల్యూర్ ఉంది. వాళ్ళు ముందస్తుగా సమాచారం ఇచ్చారు. ముందస్తుగా సమాచారం ఇస్తూ మాకు అనుమతి కావాలంటూ పోలీసులకు అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళు కేవలం అక్కడ అంత క్రౌడ్ వస్తుందని ఊహించిరా లేదంటే ఊహించలేదా, ఇది మనకు క్లారిటీ లేదు. కాకపోతే ఏం జరిగినా పర్మిషన్ అడిగినప్పుడు బాధ్యత పోలీసులదే ఉంటుంది కాబట్టి బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులది. పోలీసులు అక్కడ బాధ్యతగా వ్యవహరించకపోవడంతో తోపులాట తొక్కిసులాట జరిగి అపంశుగుంటున్నటువంటి ఒక మహిళ చనిపోవడం కాకుండా ఆ మహిళ యొక్క బాబు ఇంకా ఐసీయూలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా అన్ని రకాల వాదనలు కొనసాగించారు. ప్రభుత్వం బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చి థియేటర్ యాజమాన్యం ముందస్తు సమాచారం ఇచ్చి పోలీసులు అక్కడ విధుల్లో ఉండి ఘటన జరిగితే అల్లు అర్జున్ గారు నిందితులు అవుతారని కూడా పిటిషనర్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి చాలా స్పష్టంగా అడిగారు. కానీ అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది, చెంచల్గూడ జైలుకు తరలించారని పీపీ చెప్పడం, ఘటనలో గాయపడినటువంటి బాబు పరిస్థితి ఇంకా విషమంగా ఉందని చెప్పడం, బాబు ఆరోగ్యం బాధిత కుటుంబానికి సినిమా యూనిట్ అన్ని విధాలుగా ఆదుకుంటుందని నిరంజన్ రెడ్డి చెప్పి ఆల్రెడీ నష్టపరిహారం కూడా ఇచ్చామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నింటినీ కూడా అక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పినటువంటి నేపథ్యంలో హైకోర్టు నిరంజన్ రెడ్డి వాదనతో ఏకీభవించింది. ఎట్టకేలకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇంటర్మ్ బెయిల్ 4 వారాల ఇంటర్మ్ బెయిల్ కొనసాగించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇవాళ రాత్రి కల్లా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే కోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తామనేటువంటిది ఏదైనా ఉంటే కోర్టుకు నిరంజన్ రెడ్డి ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు. కోర్టు టైం ఆర్డర్ కాపీ వచ్చేలోపు లేట్ అవుతుందంటే మౌఖిక ఆదేశాలు ఏదైనా కోర్టు ఇస్తుందా ఇవ్వదా అనేటువంటిది మనకి ఇంకా క్లారిటీ లేదు. అట్లాంటి ఆదేశాలు ఇప్పటివరకు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఒకవేళ కోర్టు కాపీ అరగంటలో వస్తే 7 గంటల కల్లా అల్లు అర్జున్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్.